29 జూలై 2019 కలకత్తాకు చెందిన 32 ఏళ్ల పూజా సింగ్ అనే మహిళ ఒక పని నిమిత్తం బెంగళూరుకు ఫ్లైట్ లో చేరుకుంది. ఆమె ముందుగానే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న టాక్సీ ఎయిర్పోర్ట్ బయట నిలబడి ఉంది. ఆ టాక్సీ ఆమెను ఎయిర్పోర్ట్ నుంచి ఆమె బుక్ చేసుకున్న హోటల్ వరకు తీసుకువెళ్లింది. నిజానికి ఈ ప్రియా సింగ్ అనే అమ్మాయి మొదట మోడలింగ్ చేసేది, తర్వాత పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె కలకత్తాలో తన భర్తతో ఉంటూ ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ పని చేస్తోంది. అదే పని మీద 29 జూలై 2019 కలకత్తా నుంచి బెంగళూరుకి వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి టాక్సీలో వెళ్తుంటే ఆ టాక్సీ డ్రైవర్ తో మాట్లాడింది. ఆ డ్రైవర్ స్వభావం ఆమెకు నచ్చింది. 31వ తేదీన అంటే 2 రోజుల తర్వాత హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్లాలని, ఆ రోజు ఆమెకు కలకత్తా రిటర్న్ ఫ్లైట్ ఉందని, కాబట్టి ఆమెను డ్రాప్ చేయాలని చెప్పింది. ఇప్పుడు 31 జూలై 2019 రోజు వచ్చింది. హోటల్ నుండి బయలుదేరే ముందు పూజా సింగ్ తన భర్తతో కలకత్తాకి ఫోన్ చేసి మాట్లాడింది. హోటల్ నుంచి తాను బయలుదేరుతున్నానని, మధ్యాహ్నం వరకు కలకత్తా చేరుకుంటానని చెప్పింది. ఆ తర్వాత టాక్సీ వచ్చింది. పూజా సింగ్ టాక్సీలో కూర్చుని హోటల్ నుంచి బయలుదేరింది. ఇప్పుడు 31 జూలై 2019 మధ్యాహ్నం వరకు పూజా సింగ్ కి కలకత్తా వెళ్లిపోవాలి. కానీ సాయంత్రం అయింది. సాయంత్రం నుంచి రాత్రి అయింది. పూజా సింగ్ ఇంటికి రాలేదు. ఆమె భర్త ఆమె 2 మొబైల్ ఫోన్లకు ఫోన్ చేసి చూశాడు. కానీ 2 మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇది ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిన సూచనగా అనిపిస్తోంది. అప్పుడు పూజా సింగ్ భర్త పూజా సింగ్ యొక్క ఫ్రెండ్స్ తో పనిచేసే వాళ్లతో ఫోన్ చేసి ఆమె గురించి అడిగాడు. కానీ ఎవరికీ కూడా పూజ గురించి సమాచారం ఏమీ తెలియలేదు. అందుకే పూజా సింగ్ భర్త ఆమె మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అతని ఇంటి నుండి పోలీస్ స్టేషన్ కి బయలుదేరే సమయంలో అతని మొబైల్ కి పూజా సింగ్ నెంబర్ నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. అందులో రాసి ఉంది, ఐ యామ్ ఇన్ హైదరాబాద్, సమ్ ఎమర్జెన్సీ, నీడ్ క్యాష్. అంటే పూజ తన భర్తకు చెబుతోంది, నేను హైదరాబాద్ లో ఉన్నాను, నాకు డబ్బు కావాలి అని. ఆ తర్వాత మరో మెసేజ్ వచ్చింది. అందులో రాసి ఉంది, ఐ నీడ్ 5 lakhs రైట్ నౌ అని. అంటే నాకు ఇప్పుడే 5 లక్షల డబ్బు అవసరమని. ఇక్కడ చూస్తే అన్ని నార్మల్ గానే కనిపిస్తున్నాయి. పూజ ఏదో పని కోసం హైదరాబాద్ వెళ్లి ఉండవచ్చు, అక్కడ డబ్బు అవసరమై ఉండవచ్చు అనిపిస్తుంది. కానీ పూజ భర్త ఒక విషయం గమనించాడు. ఈ మెసేజ్ పంపించింది పూజ కాదని. ఎందుకంటే పూజా సింగ్ బాగా ఇంగ్లీష్ రాయగలదు. కానీ ఆ టెక్స్ట్ మెసేజ్ లో చాలా స్పెల్లింగ్ తప్పులున్నాయి. అంటే ఇది ఎవరో ఇచ్చిన మెసేజ్ అన్నమాట. దాంతో పూజా సింగ్ భర్త అర్థం చేసుకున్నాడు, అది పూజా సింగ్ కాదు, ఈ మొబైల్ మీద ఇంకో వ్యక్తి ఉన్నాడని. ఆ విషయం తెలిసిన వెంటనే అతను దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కలకత్తా పోలీసులకు ఈ విషయం చెప్పాడు. నిజానికి పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలి. బెంగళూరు పోలీసులతో కాంటాక్ట్ అవ్వాలి. పూజ వివరాలు షేర్ చేసి ఆమె గురించి వెతకాలి. కానీ కలకత్తా పోలీసులు అలా చేయలేదు. వారు రిపోర్ట్ ఫైల్ చేసుకుని మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్య త్వరలో తిరిగి వస్తుందన్నారు. కలకత్తా పోలీసులకు అనిపించింది పూజా సింగ్ చదువుకున్న తెలివైన అమ్మాయి, ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చు, పని అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుందని వాళ్ళు భావించారు. కానీ కలకత్తా పోలీసులు అప్పుడే ఏదో ఒక చర్య తీసుకుంటే కథ వేరే విధంగా ఉండేది. మరోవైపు బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర 2019 ఆగస్టు 1న ఒక వ్యక్తి ఒక మహిళను చూశాడు. ఆమె స్పృహ లేని స్థితిలో ఉన్నట్లు చూశాడు. దగ్గరికి వెళ్లి చూస్తే ఆమె చనిపోయిందని గ్రహించాడు. ఆమె ముఖాన్ని ఏదో బలమైన వస్తువుతో పగలగొట్టారు. చూడగానే గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది. ఆ మహిళ మృతదేహం బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో దొరికింది. వాళ్ళు పోలీసులను పిలిచారు. పోలీసులు ఆ అమ్మాయి పాకెట్ నుంచి వాటిని చెక్ చేస్తే అందులో ఎలాంటి ఐడి కార్డు కనిపించలేదు, మొబైల్ కూడా లేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించి వేశారు. తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఉన్న స్టేషన్లలో మిస్సింగ్ రిపోర్ట్ ఎవరైనా రిజిస్టర్ చేశారా అని ఆరా తీశారు. పోలీసులకు అటువంటి ఏ అమ్మాయి లేదా మహిళ మిస్సింగ్ రిపోర్ట్ దొరకలేదు. ఇప్పుడు పోలీసులు ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేయించారు. పోస్ట్ మార్టం లో తెలిసింది ఆ డెత్ లాస్ట్ 24 లేదా 48 గంటల్లో జరిగి ఉంటుంది అని. ఆమె శరీరంపై 22 సార్లు కత్తితో దాడి చేసి ముఖాన్ని భారీ రాళ్లతో చితక్కొట్టారు. దాంతో గుర్తుపట్టడం కష్టమయ్యేలా చేశారు. పోలీసులు ఎదురు చూశారు, ఎవరైనా ఆ మృతదేహాన్ని క్లెయిమ్ చేస్తారేమో, వస్తారేమో అని. కానీ ఎవరూ రాకపోయేసరికి పోలీసులు ఆమె బాడీ ఫోటోలు, దుస్తులు వంటివి కలెక్ట్ చేసి DNA శాంపిల్స్ తీసుకుని చట్టబద్ధంగా ఆ బాడీకి అంతిమ సంస్కారాలు చేసేశారు. ఇప్పుడు పోలీసులు ఆ దేహానికి అంతిమ సంస్కారం చేశాక కూడా వాళ్ళు ఆ మహిళ ఎవరో, ఈ హత్య ఎవరు చేశారో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా వారు గమనించారు, ఆ మహిళ ధరించిన బట్టలు మంచి బ్రాండెడ్ షోరూమ్ నుంచి కొనబడ్డాయని. దాంతో ఆ బట్టల సీరియల్ నెంబర్ ఆధారంగా పోలీసులు షోరూమ్ లోకి వెళ్లి ఆ సీరియల్ నెంబర్ చూపించి చెక్ చేశారు. అయితే ఆ బట్టలు బెంగళూరులో కొనలేదని, అవి కలకత్తా నుంచి కొనుగోలు చేయబడ్డాయని తెలిసింది. కలకత్తాలోని ఆ షోరూమ్ లో అడ్రస్ తీసుకుని బెంగళూరు పోలీసులు కలకత్తాకు చేరుకున్నారు. సెర్చ్ చేయడానికి పోలీసులు అదే బ్రాండ్ షోరూమ్ కు వెళ్లారు.
ఆ సీరియల్ నెంబర్ ని మ్యాచ్ చేసి చూశారు. దాంతో తెలిసింది ఆ డ్రెస్ ని ఒక మహిళ కొని వెళ్ళిందని. అక్కడి నుంచి పోలీసులు ఆ మహిళ యొక్క వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆ షోరూమ్ చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లోని మిస్సింగ్ రిపోర్ట్స్ చెక్ చేశారు. అక్కడ కొన్ని రోజుల క్రితం చేసిన మిస్సింగ్ రిపోర్ట్స్ ఫైల్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి పూజా సింగ్డే భర్త ఫైల్ చేసింది కూడా ఉంది. ఆ మిస్సింగ్ రిపోర్ట్ డేటా ఆధారంగా షోరూమ్ లో నుంచి వచ్చిన వివరాలు టాలీ చేసి పోలీసులు పూజా సింగ్డే కుటుంబాన్ని సంప్రదించారు. ఆ డెడ్ బాడీ ఫోటోలు, ఆమె బట్టల ఫోటోలు పూజా సింగ్డే భర్తకు ఇంకా కుటుంబ సభ్యులకు చూపించారు. వారు వెంటనే ఆమెను గుర్తించారు. ఇప్పుడు పూజా సింగ్డే భర్త పోలీసులకు కొన్ని వివరాలు చెప్పాడు. పూజ 29 జూలై 2019 కలకత్తా నుంచి బెంగళూరుకు వెళ్ళింది. ఆ తర్వాత 31వ తేదీన తిరిగి రావాల్సి ఉంది, కానీ ఆమె తిరిగి రాలేదు అని. దీనిని ఆధారంగా చేసుకుని బెంగళూరు పోలీసులు తిరిగి బెంగళూరు వచ్చారు. ముందుగా వారు ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అక్కడ 29వ తేదీన పూజా సింగ్డే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తూ కనిపించింది. ఆమె ఒక టాక్సీలో కూర్చుని వెళ్ళింది. ఇంకా పూజా సింగ్డే మొబైల్ డేటా ఆధారంగా పోలీసులు తెలుసుకున్నారు ఆ అమ్మాయి ఒక ఆన్లైన్ లో ఓలా టాక్సీ బుక్ చేసుకుంది అని. వెంటనే పోలీసులు డ్రైవర్ డీటెయిల్స్ తీసుకున్నారు. అప్పుడే ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఆ టాక్సీ డ్రైవర్ పూజా సింగ్డే బుక్ చేసుకున్న తర్వాత నుండి ఇంకొక బుకింగ్ తీసుకోలేదు. అంటే ఆ రోజు తర్వాత అతను తన కారును బుకింగ్ కోసం ఉపయోగించలేదన్నమాట. దాంతో పోలీసులకు అనుమానం వచ్చింది, పూజా సింగ్ హత్య వెనుక ఈ టాక్సీ డ్రైవర్ ఉండవచ్చు అని. పోలీసులు అతని మొబైల్ ను ట్రాక్ చేసి వెంటనే ఆ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. అతని పేరు హెచ్ఎం నగేష్. వయసు సుమారు 25 నుంచి 26 సంవత్సరాలుంటాయి. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పూజా సింగ్డే గురించి అడిగారు. అప్పుడు అతను 29వ తేదీన ఎయిర్పోర్ట్ నుంచి పూజను పికప్ చేసి హోటల్ కి తీసుకెళ్లాను. ఆ తర్వాత పూజా సింగ్డే ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలియదు అని అన్నాడు. ఇంతవరకు డ్రైవర్ చెప్పిన విషయాలు కరెక్ట్ గానే కనిపించాయి. కానీ పోలీసులు పూజా సింగ్ స్టే చేసిన హోటల్ కి వెళ్లి అక్కడ సీసీటీవీ కెమెరాలు తనిఖీ చేశారు. అందులో తెలిసింది 31 జూలై 2019 ఉదయం ఆమె హోటల్ నుంచి బయటకు వచ్చి అదే టాక్సీలో తిరిగి ఎయిర్పోర్ట్ కు వెళ్ళిందని. అయితే ఈ డ్రైవర్ ఈ విషయాన్ని నిరాకరించాడు. ఇక్కడ పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు ఆ డ్రైవర్ ను వారి స్టైల్లో ఎంక్వైరీ చేశారు. అప్పుడు నిజం పూర్తిగా బయటపడింది. టాక్సీలో ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ ను తీసుకువెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో అతను గమనించాడు పూజ దగ్గర 2 మొబైల్లున్నాయి. అయితే ఆమె ఖరీదైన దుస్తులు కూడా తొడిగి ఉంది. ఆమె ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతోంది. ఈ అన్ని విషయాలను చూసి నగేష్ అనుకున్నాడు, ఈ మహిళ చాలా ధనవంతురాలు కావచ్చు. ఈమె దగ్గర పర్సు కూడా ఉంది. ఆ పర్సులో చాలా డబ్బులు ఉండి ఉండొచ్చు. 2 మొబైల్లున్నాయి అంటే ఆమె దగ్గర ఏటీఎం ఇంకా క్రెడిట్ కార్డులు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే నగేష్ మనసులో ఒక దురాశ కలిగింది. అదే సమయంలో పూజాడి చెప్పింది 31వ తేదీన ఆమె మళ్లీ హోటల్ నుండి ఎయిర్పోర్ట్ కి తిరిగి వెళ్లాలని, అందుకోసం నగేష్ వచ్చి ఆమెను తీసుకెళ్లాలి అని. ఆమె బుకింగ్ ఆన్లైన్ చేయకుండా డబ్బులు ఆఫ్లైన్ లోనే పే చేసింది. ఇప్పుడు నగేష్ మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ బుకింగ్ ఆన్లైన్ లో చేయలేదు కాబట్టి తిరిగి వెళ్ళడానికి ఎలాంటి రికార్డు లేదు. ఇక్కడే నగేష్ పూజా సింగ్ ను దోపిడీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. 31 జూలై 2019 నాడు పూజా సింగ్ ను తన టాక్సీలో కూర్చోబెట్టుకున్నాడు. కానీ ఈసారి అతను ముందుగా కారులో ఒక కత్తి కూడా పెట్టుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత పూజాను ఒక ఒంటరిగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లి కత్తి పెట్టి దోపిడీ చేయడానికి ప్రయత్నించాడు. ఆమె 2 మొబైల్స్, క్రెడిట్ కార్డులు ఇంకా ఏటీఎం కార్డులు కూడా తీసుకున్నాడు. అతనికి నమ్మకం ఉండేది ఆమె పర్సులో చాలా డబ్బు ఉంటాయని. కానీ నగేష్ కు ఎటువంటి డబ్బు దొరకలేదు. ఎందుకంటే పూజా సింగ్ దగ్గర కేవలం 500 రూపాయలు మాత్రమే డబ్బులున్నాయి. ఆ 500 రూపాయలను నగేష్ చూసినప్పుడు అతనికి బాగా కోపం వచ్చింది. ఎందుకంటే ఈ దొంగతనంలో అతనికి లక్షల రూపాయలు వస్తాయని ఆశ పెట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు అతను పూజా సింగ్ పై దాడి చేయడం మొదలుపెట్టాడు. పూజ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె చెప్పింది, నేను పోలీసులకు రిపోర్ట్ చేస్తాను, నువ్వు జైలుకు వెళ్తావు అని. అదే కారణంగా నగేష్ భయపడి పూజా సింగ్డేని హతమార్చడానికి ప్లాన్ చేసుకున్నాడు. సుమారు 22 సార్లు కత్తితో ఆమెపై దాడి చేశాడు. దాడి తర్వాత ఆమెను ఎయిర్పోర్ట్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ పెద్ద బండరాయితో ఆమె ముఖంపై కొట్టి ఆమె ముఖాన్ని గుర్తుపట్టకుండా పూర్తిగా చెడగొట్టాడు. ఆ తర్వాత ఆమె 2 మొబైల్లను తీసుకున్నాడు. ఆమె ఏటీఎం కార్డు ఇంకా క్రెడిట్ కార్డు అన్ని తీసుకున్నాడు. తర్వాత పూజా భర్తకు మెసేజ్ పంపి, నేను హైదరాబాద్ లో ఉన్నాను, నాకు 5 లక్షల రూపాయలు అవసరమని మెసేజ్ చేశాడు. అతనికి అనిపించింది ఆమె భర్త అకౌంట్ కి డబ్బులు పంపిస్తే అది ఏటీఎం నుంచి తీసుకుందామని. ఎందుకంటే పూజా సింగ్ డే ఏటీఎం లో ఎక్కువ డబ్బులు లేవు. అందుకే దురాశతో నగేష్ పూజా సింగ్ డేని చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ఎయిర్పోర్ట్ కి 1 కిలోమీటర్ దూరంలో వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత అతను ఎలాంటి బుకింగ్ కూడా తీసుకోలేదు. ఈ ఘటనలో ఒక చిన్న ఆశ, ఒక క్షణిక దురాశ ఒక ప్రాణాన్ని తీసేసింది. ఒక్క క్షణం వచ్చిన దురాశ ఒక అమ్మాయికి ప్రాణాన్ని తీసేసింది. డబ్బు కోసం చేసిన తప్పు చివరికి జీవితాన్ని నాశనం చేసింది.
మనిషి ఎంత పేదవాడైనా పర్వాలేదు, కానీ మనసు చెడ్డదైపోతే మాత్రం అతను ప్రమాదకారుడవుతాడు. నమ్మకాన్ని మోసం చేసిన ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా తాము చేసిన పనికి శిక్ష అనుభవించవలసిందే. ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనది మనిషి ప్రాణం. అది గుర్తుంచుకుంటే ఇలాంటి ఘోరాలు ఎన్నో ఆగిపోతాయి. మీరు ఈ వీడియో చివరి వరకు చూసి ఉంటే ఈ ఘటన గురించి మీ అభిప్రాయం కామెంట్లు తప్పకుండా చెప్పండి. ఇలాంటి నిజ జీవిత క్రైమ్ స్టోరీల గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.